ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చేరువచ్చినటువంటి మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక రోజున యేసు ప్రభు వారు ఒక చోట కూర్చొని ఆయన వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో అక్కడికి చాలామంది సుంకరులను పాపులను అక్కడ రావడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారి బోధ అక్కడ సుంకరులు వింటూ ఉన్నారు, అలాగే పాపులు కూడా వింటూ ఉన్నారు. అక్కడ చేరువచ్చినటువంటి వారిలో కొంతమంది పరిసయ్యులు, కొంతమంది సద్దుకాయలు కూడా అక్కడ రావడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదంతా కూడా లూకా సువార్త 15వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు బోధిస్తున్నారు, చాలామంది వింటున్నారు. వారితో పాటు అక్కడ సుంకరులు పాపులు కూడా అక్కడ వాక్యాన్ని వింటూ ఉన్నారు. వాక్యం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న ప్రేమ విందు జరుగుతూ ఉంది. జరుగుతున్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఏమంటున్నారంటే యేసు ప్రభు కొరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? ఈయన సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడే అని ఆలోచన చేసి మాట్లాడుకునే సమయంలో యేసు ప్రభు వారు ఆ మాటలు గమనించి గ్రహించి విని వారితో ఒక చక్కని ఉపమానాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నారు. రోజున ఆ ఉపమానాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి ఆ ఉపమానం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 15వ అధ్యాయము 1 నుండి 7వ వచనం దాకా మనం చదవగలిగితే ఆయన సంభాషణ, ఆయన చెప్తున్న ఉపమానము, దానికి అర్థము కూడా మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటాడు, ఒక వ్యక్తికి ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలను కూడా ఆయన మేపడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ అడవిలోకి తీసుకుని వెళ్ళిన తర్వాత మరలా అవన్నీ తీసుకుని మరలా ఇంటికి వచ్చిన సమయంలో ఆయన లెక్క చూసుకున్నాడు. లెక్క చూసుకునే సమయంలో అక్కడ 99 మాత్రమే కనపడ్డాయి. ఆయనకి ఒక గొర్రె తప్పిపోయినట్లుగా అతనికి అనిపించింది. కనుక ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె దగ్గరికి వెళ్ళడా అనేటువంటి ప్రశ్న యేసు ప్రభు అక్కడ వేయడం జరిగింది. అది దొరికినంత వరకు కూడా దాన్ని పట్టుకొని దాన్ని భుజములకు ఎక్కించుకొని మరలా ఆ 99 గొర్రెలతో కలిపినంత వరకు కూడా ఆయన నిద్రపోడు, అది దొరికినంత వరకు కూడా ఆయన దాన్ని విడిచిపెట్టడు అనేటువంటి విషయాలు అక్కడ చెప్పడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 99 గొర్రెలతో పాటు ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? ఈ 100 గొర్రెలు ఉన్నాయి అక్కడ, కానీ ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె ఎందుకు తప్పిపోయింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయవారుగా ఉన్నాం. చాలామంది ఈ తప్పిపోయినటువంటి గొర్రె కోసం చెప్పినప్పుడు ఇంకోటి ఏంటంటే తప్పిపోయినటువంటి కుమారుడు కోసం కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసి చెప్తూ ఉంటారు. అది ఎంత మాత్రమో సమము కాదని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వాక్యం సందర్భం వేరు, తప్పిపోయినటువంటి గొర్రె సందర్భం వేరు. ఇక్కడ గొర్రె తప్పిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి గొర్రె ఎందుకు తప్పిపోయింది అనేది మనం ఆలోచన చేయగలిగితే దాని కొరకు యేసు ప్రభు వారు 7వ వచనంలో చాలా క్లుప్తమైనటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉంటాడు. గొర్రె అంటే ఒక మనిషికి సాదృశ్యము. ఈ 100 గొర్రెలు ఉన్నాయి, మేతకు తీసుకెళ్ళిన తర్వాత ఒక గొర్రె మాత్రం తప్పిపోయింది. అది ఎందుకు తప్పిపోయింది అని మనం చూడగలిగితే ఆయన అంటాడు అక్కడ, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎందుకు తప్పిపోయింది ఆ గొర్రె అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పటి నుంచో ఈ 100 గొర్రెలు కూడా దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్నాయి, పరిచర్యలో ఉంటున్నారు, సేవకుడు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఆలకిస్తూ ఉన్నారు, పరిచర్యలో అన్ని విషయాలు కూడా సహకారులుగా ఉన్నటువంటి వారే. కానీ ఎంతమంది అక్కడ నిలకడగా నిలబడ్డారంటే ఒక్క గొర్రె మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క గొర్రె ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు కూడా ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, సేవకుడు బోధిస్తున్న ప్రతి బోధలో కూడా ఆ గొర్రె వింటూ ఎదుగుతూ ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి మిగతా 99 గొర్రెలు ఏం చేయబడ్డాయి అని అంటే అవి అక్కడే ఉన్నాయి, కానీ వాటికి ఎదుగుదల లేదు, మారు మనసు లేదు, క్షమాపణ లేదు. ఈ రోజున తప్పిపోయింది గొర్రె అంటే చాలామంది అంటారు అది లోకాన్ని ఆశించింది, లోక కోరికల చేత వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? మారు మనసు పొందినటువంటి గొర్రె అది. దేవునికి స్తోత్రం. మారు మనసు అక్కర్లేని 99 గొర్రెలు అక్కడ చెప్తూ ఉన్నాడు.
ఇప్పుడు మనం చూడగలిగితే మారు మనసు పొందినటువంటి గొర్రె మారు మనసు లేని 99 గొర్రెలతో ఉండడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? 100 గొర్రెలు కూడా వాక్యాన్ని వింటున్నాయి. అంటే ఈ 100 మంది మనుషులు కూడా వాక్యం వింటున్నారు, పరిచర్లో ఉంటున్నారు, సేవకుడికి సహకారంగా ఉంటున్నారు. అన్ని విషయాల్లో తోడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది సేవకుడితో నిలబడ్డారంటే ఒక్క గొర్రె మాత్రమే. మరి మిగతా 99 గొర్రెలు, మిగతా 99 మంది ఏమైపోయారంటే ప్రియమైన బిడ్డలారా, లోకాన్ని ఆశించారు వాళ్ళు. కనుకనే మందిరంలో ఉంటున్నారు, అన్ని విషయాలు ఉంటున్నారు, కానీ వారికి ఎదుగుదల లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు, పశ్చాత్తాపం లేదు. కనుకనే ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడలాగా వారు నిలిచిపోయారు. కానీ వాటితో ఈ ఒక్క గొర్రె విమడలేకపోయింది, ఉండలేకపోయింది. తన పరిశుద్ధత ఎక్కడ కోల్పోతుందో, ఏమండి, తన ప్రార్థన జీవితం ఎక్కడ కోల్పోతుందో, తన నీతిని ఎక్కడ పోగొట్టుకుంటుందో అనేటువంటి భయము చేత ఇదేం చేసిందంటే గొర్రె, ప్రియమైన బిడ్డలారా, వాటితో ఉండడానికి ఇష్టపడలేక ఆ గొర్రె దూరం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి. ఈ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది అంటారు. ఎందుకు తప్పిపోయిందని అక్కడ క్లియర్గా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ గొర్రె మారు మనసు పొందినటువంటి గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువలే మారు మనసు అక్కర్లేని 99 గొర్రెలు అంటాడు అక్కడ. అయితే మారు మనసు అక్కర లేకుండా, మారు మనసు పొందకుండా చాలా మంది దేవుళ్ళ మందిరంలో ఉంటున్నారు, చాలా మంది దేవుని కాన్ఫరెన్స్తో ఉన్నారు, చాలా మంది దేవుని యొక్క వాక్యం చదువుతున్నారు, చాలా మంది దేవుని పాటలు పాడుతూ ఉన్నారు, చాలా మంది ఎదుగుతున్నారు. కానీ ఎలా ఎదుగుతున్నారంటే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందకుండా ఎదుగుతూ ఉన్నారు. కానీ తప్పిపోయినటువంటి గొర్రె కోసం చాలా చులకనగా మాట్లాడతారు చాలా మంది, చాలా చాలా హేళనగా మాట్లాడుతుంటారు చాలా మంది. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, ఆ తప్పిపోయినటువంటి గొర్రె ఏదైతే ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, మారు మనసు పొందినటువంటి గొర్రెది. ఆ గొర్రెనే దేవుడు వెతకడానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? కనీసం నీవు వచ్చి, తప్పిపోయినటువంటి గొర్రె నీవు వచ్చి ఆ 9 మందితో ఉంటే గనుక కనీసం నీ ప్రవర్తన బట్టేనను, నీ ప్రార్థన బట్టేనను, నీ నడవడికను బట్టేనను కనీసం వారు మారతారు కదని దాన్ని వెతికి రక్షించి మరలా ఈ 99 మందితో కలపడానికి దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని కానుకలు ఇచ్చినప్పటికీ కూడా, ఎంత పరిచర్యలో మన సహకారంలో ఉన్నప్పటికీ కూడా మారు మనసు లేకపోతే గనుక దేవుడు అంటాడు వారిని 99 గొర్రెలతో పోలుస్తూ ఉన్నాడు. ఈ రోజున మారు మనసు పొందినటువంటి ఒక్క గొర్రె, ఆ గొర్రెలా మనం ఉండగలిగితే, ఆ గొర్రె వేలే మనం నడవగలిగితే, ఆ గొర్రె చేస్తున్నటువంటి పనులు మనం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు దాని కొరకు ఎలాగైతే సాక్ష్యం పలికాడో, దాన్ని ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నాడో, తన రాజ్యంలో తన తండ్రి దగ్గర ఒక దినాన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది తప్పిపోయింది గొర్రె అంటూ ఉంటారు. కానీ ఎందుకు తప్పిపోయింది ఆ గొర్రె అని క్లియర్గా అక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు తప్పిపోయింది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మారు మనస్సు పొందలేని 99 గొర్రెలతో మారు మనస్సు పొందినటువంటి గొర్రె ఉండలేకపోయింది. ఎక్కడ తన విశ్వాసంలో పడిపోద్దు, ఎక్కడ ప్రార్థన జీవితంలో తగ్గిపోద్దు, ఎక్కడ భక్తి జీవితంలో పడిపోద్దు, దేవుని యందు భయం ఎక్కడైతే తగ్గిపోతుందో, ఈ భయము చేత వారితో విమడలేక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొర్రె ఏం చేయబడిందంటే దూరం వెళ్ళిపోయింది. తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడానికి, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తన నీతిని కాపాడుకోవడానికి, తన యథార్థతను కాపాడుకోవడానికి, తన భక్తిని కాపాడుకోవడానికి, తన యొక్క భయమును కాపాడుకోవడానికి, వీటితో ఉండడానికి ఇష్టపడక ఆ గొర్రె దూరమైనట్లుగా అక్కడ యేసు ప్రభు వారే స్వయాన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎన్ని చేసినప్పటికీ కూడా మారు మనసు లేకుండా చేస్తే, మారు మనసు పొందకుండా చేస్తే అవన్నీ కూడా లెక్కలోకి రావని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం చెప్పగలం, తప్పిపోయినటువంటి గొర్రె ఎందుకు తప్పిపోయిందంటే తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తన నమ్మకత్వాన్ని కాపాడుకోవడానికి, తన విలువలు కాపాడుకోవడానికి, తన భక్తిని కాపాడుకోవడానికి, తన ప్రవక్తలను కాపాడుకోవడానికి, ఏమండి, తన నీతిని కాపాడుకోవడానికి ఈ గొర్రె దూరం అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి వారు ఏమైపోయారు, ఎలా ఉన్నారంటే నిజమైన విశ్వాసులుగా కాదు, నిజమైన నీతివంతులుగా కాదు, యథార్థవంతులుగా కాదు, నమ్మకస్తులుగా కాదు. ఎలా ఉన్నారంటే అటు దేవుడు కావాలి, ఇటు లోకము కావాలి అనేటువంటి స్థితిలో ఉన్నందున ఈ గొర్రె అలా ఉండడానికి ఇష్టపడలేదు. కాబట్టి వీరి దగ్గర నుంచి ఆ గొర్రె దూరం అవ్వడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పిపోయింది గొర్రె అంటే లోకాన్ని ఆశించి కాదండి, లోకస్తులతో ఉండడానికి ఇష్టపడక, లోకాశల్లో ఉండడానికి ఇష్టపడక, పాపములో ఉండడానికి ఇష్టపడక, యథార్థతను కోరుకొని, నమ్మకత్వాన్ని కోరుకొని, నీతిని కోరుకొని, ఏమండి, మంచి ప్రవక్తలను కోరుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గొర్రె దూరం అవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ గొర్రె అనగా తప్పిపోయినటువంటి గొర్రె ఏదైతే ఉందో అది మారు మనసు పొందినటువంటి గొర్రె. ఆమేన్, హల్లెలూయా.
మారు మనసు అక్కర్లేని 99 గొర్రెలు అక్కడ ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి మారు మనసు పొందినటువంటి గొర్రె దగ్గరికి మాత్రమే యేసు ప్రభు వారు వెళ్ళడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అవును, అక్కడ చాలా మంది ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ సుంకర్లు పాపులు కూడా అక్కడ ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ సుంకర్లు పాపులు కూడా ఈ రోజున మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపపడడానికి, యేసు ప్రభువే నిజమైన దేవుడని అంగీకరించడానికి ఆయన బోధ వింటూ ఆయనతో కలిసి భోజనం చేయడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆయన దేవుడని ప్రియా దేవుని బిడ్డలారా విశ్వసించి ఆయన యందు ఎవరైతే రక్షించబడడానికి ఇష్టపడతారో, ఏమండి, యథార్థతలో ఉండడానికి, నమ్మకంలో ఉండడానికి, భక్తిలో ఉండడానికి, భయంలో ఉండడానికి, ఏమండి, మంచి ప్రవక్తన కలిగి ఉండడానికి ఎవరైతే ఇష్టపడతారో ప్రియా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుడు వారిని ప్రేమిస్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమిస్తానంటున్నాడు కనుక, నీతో కలిసి ఆయన భోజనము చేయాలనుకుంటున్నాడు కనుక, ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా నేను అంటాను, నువ్వు తప్పుపోయినటువంటి గొర్రెగా మారాలి. ఆ తప్పుపోయినటువంటి గొర్రె ఎందుకు మారిందో ఈ రోజున మీకు వివరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే ప్రియదేవుని బిడ్డలారా, తన విశ్వాసమును కాపాడుకోవడానికి ఈ 99 మంది గొర్రెలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళడం మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఈ 99 మంది గొర్రెలు ఎలా ఉన్నాయంటే, విశ్వాసము లేని వారిగా, నిజమైన మారు మనసు లేని వారిగా, భక్తి లేని వారిగా, భయము లేని వారిగా, మంచి ప్రవక్తన లేని వారిగా ఆ గొర్రె గమనించింది, ఆ గొర్రె గ్రహించింది, ఆ గొర్రె తెలుసుకుంది కనుకనే వారితో ఉండడానికి ఇష్టపడక, విమడలేక ఆ గొర్రె దూరం అయిపోవడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకుందాం, మన యథార్థతను మనం కాపాడుకుందాం, మన ప్రవక్తలను మనం కాపాడుకుందాం. నీతిగా, యథార్థంగా, మంచి ప్రవక్తను కలిగి, మంచి భయం కలిగి, మంచి భక్తి కలిగి మనము ఉండగలిగితే దేవుడు ఒక దినాన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఒక దినాన మనలను జ్ఞాపకం చేసుకొని ప్రియదేవుని బిడ్డలారా, మనకు కావలసిన ప్రతి ఈవులను కూడా ధారాళముగా దయచేయడానికి సామర్థ్యత కలిగినటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, తప్పుపోయినటువంటి గొర్రెని చాలా మంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు. ఇది చులకనగా చూసే గొర్రె కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా విలువైనటువంటి గొర్రె, ఇది చాలా పవిత్రమైనటువంటి గొర్రె, చాలా పరిశుద్ధమైనటువంటి గొర్రెగా యేసు ప్రభువే దాని కొరకు అక్కడ సాక్ష్యం ఇవ్వడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ రోజున విలువైనటువంటి వారిగా, పరిశుద్ధమైనటువంటి వారిగా ఎవరైతే ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారో, కుటుంబంలో నుంచి కానీ, సమాజంలో నుంచి కానీ వారి తప్పుపోయినటువంటి గొర్రెలుగానే కనిపిస్తూ ఉంటారు ప్రజల్లోనూ, కుటుంబంలోనూ. నువ్వు తప్పుపోయినటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే గొర్రెగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున తప్పుపోయినటువంటి గొర్రె కొరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తప్పుపోయిన గొర్రె లోకాశల్ని చూసి తప్పుపోలేదండి. తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తన భక్తి జీవితాన్ని నిలబెట్టుకోవడానికి, దేవుని నందు యథార్థత కలిగి, భక్తి కలిగి జీవించడానికి ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని యేసు ప్రభు వారు 7వ వచనంలో ఆ గొర్రె కోసం మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఆ గొర్రె మారు మనసు పొందినటువంటి గొర్రె. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు కూడా విశ్వాసం అని చెప్పుకోవడం కాదు, ఈ రోజున నీకు ఏమి కలిగి ఉండాలో తెలుసా? నీవు మారు మనసు కలిగి ఉండాలని యేసు ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున మనము మారు మనసు కలిగి ఉండగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని తన తండ్రి దగ్గర మనలను ఒప్పుకుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియా దేవుని బిడ్డలారా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడానికి, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవడానికి, మన భక్తి జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మనకు ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. ఈ మాటల చేత ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరూ బలపరచబడతారని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు మనకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.